మొదటిగా ఎక్కడ తప్పిపోతా ఉన్నాం మనం? హృదయ ఆలోచనలో తప్పిపోతా ఉన్నాం. మొదటిగా హృదయ ఆలోచనలో తప్పిపోతా ఉన్నాం. రెండోదిగా ఎక్కడంట? కనుదృష్టి. అనగా కనుదృష్టిలో తప్పిపోతా ఉన్నాం. మనం చూసే చూపులో తప్పిపోతా ఉన్నాం. మూడోదిగా అబద్ధం ఆడుతూ తప్పిపోతా ఉన్నాం. అబద్ధం ఆడుతూ ఉన్నాం, తెలియక అబద్ధం ఆడేస్తూ ఉన్నాం. అబద్ధంలో కూడా మనం తప్పిపోతా ఉన్నాం. నాలుగోదిగా సత్యము. సత్య విషయంలో తప్పిపోతా ఉన్నాం. అంటే సత్యంగా ఉండాలి. ఏదైనా సరే సత్యం అంటే సత్యమే, ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు, అవునంటే అవును, కాదంటే కాదు, అంతే సత్యము. ఐదోదిగా మరణం వరకు నమ్మకం విషయంలో తప్పిపోతున్నాం. నమ్మకం విషయంలో అయ్యో దేవుడు మళ్ళీ కొన్నాడు, రక్షించాడు, ఆయన రక్తంతో మళ్ళీ సంపాదించుకున్నాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పిలిచిన తర్వాత దేవుని ఇంటిలో, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని ఇంటిలో, దేవుని పరిచర్యలో, దేవుని సంఘములో, దేవుని మందిరములో నమ్మకత్వం. నిన్ను చూడగానే దేవుడు ఏమండి ఈయన చాలా నమ్మకస్తుడండి అని దేవుడు చెప్పాలి.